పిహెచ్పిలో ఫామ్ వ్యాలిడేషన్ ఏ విధంగా చేయొచ్చో మనం ఇప్పుడు రాబోయే సెషన్స్లో కూడా చూద్దాం. ఈ సెషన్లోనే కాకుండా మరి ఈ సెషన్లో బేసిక్ వ్యాలిడేషన్ ఏ విధంగా చేయొచ్చో ఒక ఫామ్లో చూద్దాం. జనరల్గా ఒక ఫామ్ ఇలా ఉంది అనుకోండి. ఇక్కడ జనరల్ టెక్స్ట్ అండ్ ఇవి టెక్స్ట్ ఫీల్డ్స్, ఈ నేమ్కి ఎదురుగ్గా, ఈమెయిల్కి ఎదురుగ్గా, వెబ్సైట్కి ఎదురుగ్గా ఉండేటివి టెక్స్ట్ ఫీల్డ్స్. ఇది టెక్స్ట్ ఏరియా, ఇవి ఆప్షన్ బటన్స్ లేదంటే రేడియో బటన్స్, ఇది సబ్మిట్ బటన్. ఇట్లా ఉన్నాయి. మరి వీటిలో కొన్ని రిక్వైర్డ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఈ స్టార్ అని ఉండేది రిక్వైర్డ్ ఫీల్డ్స్. వీటిలో కంపల్సరీగా డేటా ఎంటర్ చేయాలి. మరి డేటా ఎంటర్ చేస్తున్నారా లేదా, సెలెక్ట్ చేశారా లేదా అనేది అది కూడా మనం పిహెచ్పికి సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న డేటాని వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే నేమ్ ఎంట్రీ చూసినట్లయితే నేమ్లో జనరల్గా ఆల్ఫాబెట్స్ ఇట్లా ఉంటాయి. అట్లనే ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేయాలి. ఇట్లాంటి జనరల్ వ్యాలిడేషన్స్ మీరు ఈ యొక్క ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత పిహెచ్పి ద్వారా తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా వ్యాలిడేషన్ ఎలా ఉంటుందంటే నేమ్ చూడండి, ఇది రిక్వైర్డ్, ఎందుకంటే దాని ముందర స్టార్, దాని తర్వాత స్టార్ అని పెట్టున్నది. మరి ఇక్కడ లెటర్స్ కానీ వైట్ స్పేసెస్ కానీ ఉండొచ్చు. అట్లనే ఈమెయిల్ కూడా రిక్వైర్డ్, ఇది వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ని @ తోటి డాట్ తోటి కలిగి ఉండాలి అనేది కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లనే వెబ్సైట్ అనేది, కమెంట్ అనేది రెండు ఆప్షనల్స్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అండ్ జెండర్, ఏదో ఒక జెండర్ మీరు సెలెక్ట్ చేయాలి. మరి ఇట్లాంటి వ్యాలిడేషన్ రూల్స్ అన్నీ కూడా చెక్ చేయాలి. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో బేసిక్గా ఈ యొక్క ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేసి దానికి బేసిక్ వ్యాలిడేషన్స్ ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. మరి ఈ యొక్క ఫామ్ని మీరు ఇట్లా క్రియేట్ చేస్తారు. హెడ్డింగ్ పెట్టాం, తర్వాత ఇక్కడ ఫామ్ మెథడ్, పోస్ట్ మెథడ్ ఇచ్చాం. యాక్షన్ యాక్చువల్గా పిహెచ్పి యొక్క ఫైల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ ఏమిచ్చామంటే సర్వర్ అనే ఈ యొక్క సూపర్ గ్లోబల్ వేరియబుల్ తీసుకొని php_self అంటే ఈ యొక్క ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ప్రస్తుతం మీరు రన్ చేస్తున్న ఫైల్, దాన్నే ఇక్కడ యాక్షన్ ఫైల్గా తీసుకుంటుంది అనమాట. 50_frm3.php అనేది ఇక్కడ యాక్షన్ ఫైల్గా తీసుకుంటుంది. మరి దీంట్లో HTML స్పెషల్ క్యార్స్ అనే ఒక ఫంక్షన్ వాడాం. అంటే ఈ యొక్క ఫైల్ నేమ్ని అది తీసుకున్నప్పుడు దాంట్లో HTML స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే కన్వర్ట్ అవుతాయి ఇలా అన్నమాట. అంటే HTML క్యారెక్టర్స్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఇలాంటివి ఉంటే %LT, %GT ఇట్లా కన్వర్ట్ కావడం జరుగుతుంది. అంటే లెస్ దెన్ అంటే %LT, గ్రేటర్ దెన్ అంటే %GT ఇట్లా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. మరి దిస్ ప్రివెంట్స్ అటాకర్స్ ఫ్రమ్ exploiting the code by injecting HTML or JavaScript code. ఓకే, దానివల్ల ఇట్లా సేఫ్టీ అనేది మనకి వస్తుంది. ఓకే, ఎనీవే ఇట్లా HTML స్పెషల్ క్యారెక్టర్స్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇన్పుట్ ఫీల్డ్ తీసుకున్నాం, నేమ్ అనమాట. నేమ్కి ఎదురుగా ఇన్పుట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నాం. అట్లనే ఈమెయిల్కి ఎదురుగా కూడా ఒక ఈమెయిల్ అనే ఒక టెక్స్ట్ ఫీల్డ్ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఇలా. మరి వెబ్సైట్కి ఇంకొక
టెక్స్ట్ ఫీల్డ్ తీసుకున్నాం. అట్లనే కమెంట్స్కి టెక్స్ట్ ఏరియాని తీసుకున్నాం. దానికి రోస్ 5 కాలమ్స్ 40 అంత సైజు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జెండర్కి రేడియో బటన్ తీసుకున్నాం. సో ఇక్కడ ఫీమేల్ అని మేల్ అని 2 బటన్స్ తీసుకోవడం జరిగింది. మరి లాస్ట్లో సబ్మిట్ అనేది తీసుకున్నాం. మరి వీటిల్లో మనం వాల్యూస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్గా పిహెచ్పి కోడ్లోకి వెళ్తాయి. ఇక్కడ పిహెచ్పి కోడ్లో మీకు లోకల్ వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది. $నేమ్, $ఈమెయిల్, $జెండర్ ఇవన్నీ కూడా తీసుకొని వాటికి వాల్యూ అన్నిటికీ కలిపి ఏం అసైన్ చేసాం, ఈ బ్లాంక్ అసైన్ చేసాం. అంటే నేమ్ ఈక్వల్ టు బ్లాంక్, ఈమెయిల్ ఈక్వల్ టు బ్లాంక్, అట్లా ఇండివిజువల్గా ఇవ్వకుండా అన్నిటికీ కలిపి ఒకేసారి బ్లాంక్ ఇచ్చేసాను అనమాట. అంటే ఎంటీ, ఏ వాల్యూ లేకుండా ఇచ్చాం. తర్వాత చెక్ చేస్తున్నాను, ఇఫ్ సర్వర్ రిక్వెస్ట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్, మనం ఇచ్చిన రిక్వెస్ట్ మెథడ్ పోస్ట్ అయితే ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ మెథడ్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్ ఆఫ్ నేమ్ అంటే ఈ పోస్ట్ అనేది _పోస్ట్ అనేది ఒక గ్లోబల్ వేరియబుల్, ప్రీడిఫైన్డ్ బుల్టెన్ గ్లోబల్ వేరియబుల్. దాంట్లో ఆటోమేటిక్గా ఇక్కడ పోస్ట్ చేసిన ఈ యొక్క నేము, ఈమెయిల్, వెబ్సైట్ వీటి యొక్క వాల్యూస్ అన్నీ కూడా, కమెంట్ వీటి యొక్క వాల్యూస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఈ పోస్ట్లో అరే లాగా క్రియేట్ అయి ఉంటాయి. వీటిల్లో ఉన్న వాల్యూస్ని ఇక్కడ లోకల్ వేరియబుల్స్లోకి అసైన్ చేస్తున్నాం. దాంతోపాటు టెస్ట్ ఇన్పుట్ అని ఒక ఫంక్షన్ రాసి ఫస్ట్ ఆ టెస్ట్ ఇన్పుట్ ఫంక్షన్లోకి పంపించి నేమ్ని, ఈమెయిల్ని, వెబ్సైట్ని, కమెంట్ని, జెండర్ని ఏం చేస్తున్నాం, టెస్ట్ ఇన్పుట్ అనే ఫంక్షన్లోకి ఫస్ట్ పంపించి వాటిల్లో ఏమైనా స్పేసెస్ ఉంటే ట్రిమ్ చేస్తున్నాం. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమైనా గ్యాప్స్ ఉంటే ట్రిమ్ చేస్తున్నాం ట్రిమ్ అనే ఫంక్షన్ ద్వారా. అట్లనే స్ట్రిప్ స్లాషెస్ ఏమైనా ఉంటే వాటిల్లో స్ట్రిప్ చేసే విధంగా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క స్ట్రిప్ స్లాషెస్ చూడండి. ఇక్కడ స్ట్రిప్స్ స్లాషెస్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే చూడండి, స్ట్రిప్ అన్నెసెసరీ క్యారెక్టర్స్, స్పేసెస్, ట్యాబ్స్, న్యూ లైన్స్ ఇవన్నీ కూడా రిమూవ్, బ్యాక్ స్లాషెస్ వీటినంతా కూడా రిమూవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ బ్యాక్ స్లాషెస్ని రిమూవ్ చేసేదానికి స్ట్రిప్ స్లాషెస్ అనే ఫంక్షన్ అప్లై చేయడం జరిగింది. ఓకే, మరి HTML స్పెషల్ క్యారెక్టర్స్ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నేమ్లో కానీ, ఈమెయిల్లో కానీ ఒక్కొక్క దాన్ని తీసుకొని అన్నిటిని ఇట్లా మనం ఈ యొక్క ఫంక్షన్స్ ద్వారా వ్యాలిడేట్ చేసి ఫైనల్గా రిటర్న్ డేటా, ఫైనల్గా మనకు క్లియర్గా ఉండే డేటాని ఈ యొక్క టెస్ట్ ఇన్పుట్ అనే ఫంక్షన్ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు రిటర్న్ డేటా అంటే ఆ యొక్క టెస్ట్ ఇన్పుట్ ద్వారా వచ్చిన వాల్యూస్ నేమ్లోకి, ఈమెయిల్లోకి, వెబ్సైట్లోకి ఇట్లా లోకల్ వేరియబుల్స్ అన్నిటిలోకి వెళ్తాయి. వాటిల్ని మనం ఎకో ద్వారా ప్రింట్ చేస్తున్నాం. యువర్ ఇన్పుట్ అని ఇట్లా ఫైనల్గా ప్రింట్ చేయడం జరిగింది. ఎనీవే దీన్ని ఎగ్జిక్యూట్ చేసి మనం చూసినట్లయితే తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పేసెస్ ఇస్తాను, ఈమెయిల్ ఇస్తాను, ఇంకా చాలా వ్యాలిడేషన్స్ ఉన్నాయి.
అవన్నీ నెక్స్ట్ సెషన్లో చూద్దాం. అట్లనే వెబ్సైట్, అట్లనే కామెంట్స్, ఇట్లా మనం బేసిక్గా ఇన్పుట్ ఇచ్చాం. సబ్మిట్ అనగానే ఆ యొక్క వాల్యూస్ ఇట్లా ఫైనల్గా మనం ఎంటర్ చేసిన వాల్యూస్ ఈ విధంగా రావడం జరిగింది. వీటిల్లో ఆ యొక్క టెక్స్ట్ ఇన్పుట్ ద్వారా వ్యాలిడేషన్స్ అన్నీ కూడా జరిగిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏమన్నా ఇచ్చారు. ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. మొత్తానికి ఇక్కడ బేసిక్ వ్యాలిడేషన్స్ అంతా కూడా చేయడం జరిగింది. \11 ఇచ్చి చూద్దాం. రిమూవ్ అయిపోయాయి. ఓకే, ఇట్లా బేసిక్గా మనం ఈ యొక్క ఇన్పుట్ని తీసుకొని PHP ద్వారా వ్యాలిడేట్ చేయడం జరిగింది.